హాయ్ గైస్, దిస్ ఇస్ తేస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేస్వి శరత్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీ ప్లేస్ లో ఎందుకు ఎండలు ఎలా ఉన్నాయి? ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఎవ్రీ ఇయర్ కన్నా కూడా మరీ విపరీతంగా ఉన్నాయండి. ఈ ఇయర్ అయితే ఎండలు అస్సలు ఉండలేకపోతున్నాము. సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా రెగ్యులర్ గా వాటర్ ఆర్ ఎల్స్ ఏదో ఒక డ్రింక్స్ అలాగా ఇంటేక్ తీసుకుంటూ ఉండండి. మంచి లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. డ్రింక్స్ అని చెప్పాను కదా అని, లైక్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కాదు. లైక్ కోకోనట్ వాటర్, మంచి హెల్తీ జ్యూసెస్ కానీ, అలాగే రెగ్యులర్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కొంచెం ఎండలకి తట్టుకోగలం. సో ఇవాళ వీడియో మెయిన్ ఏంటంటే, నేను మా లివింగ్ రూమ్ ని మంచి మేక్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను లివింగ్ రూమ్ కి. సో నేను అనుకున్న థీమ్ అయితే బోహో స్టైల్ అండి, బొహేమియన్ స్టైల్. సో నాకు కావాల్సిన డెకర్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి ఎయిదర్ కూకట్పల్లి కానీ, నేను పంజాగుట్ట కానీ ఈ షాప్స్ కొంచెం వెళ్దాం అనుకుంటున్నాను, ఇలాంటి షాప్స్ కి. సో హోమ్ డెక్కర్ ఐటమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే పర్టికులర్ ఈ షాప్ అని ఏం అనుకోలేదు. సో ఆ వేలో వెళ్తుంటే ఇంకెక్కడైనా దొరికితే పర్చేస్ చేస్తాను అనమాట. అలాగే అమెజాన్ నుంచి కూడా చాలా ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేశాను. నాకు కొన్ని నచ్చినవి ఉంచుకున్నాను, చాలా వరకు అయితే రిటర్న్ చేసేసాను. సో అవి కూడా నేను చూపిస్తానండి ఈ వీడియోలోనే. ప్రెసెంట్ అయితే మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. బట్ అంతకంటే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను అమీర్పేట్ కానీ లేదంటే పంజాగుట్ట కానీ వెళ్దామని అనుకున్నాను. అక్కడ ఏమైనా హోమ్ డెకరేషన్ షాప్స్ ఉంటే చూద్దామని. కానీ ఫైనల్గా అయితే ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ సనత్ నగర్కి వెళ్ళాను. సనత్ నగర్లో చాలా ఫేమస్ అండి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసినట్టయితే చాలా వరకు ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ వీడియోస్ చూపిస్తూ ఉన్నారు చాలామంది అయితే. అండ్ నేనైతే ఇవాళ హోమ్ డెకరేషన్ పర్పస్ కోసం వెళ్ళాను కాబట్టి ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి ఆపోజిటే ఇలా హోమ్ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. సో ఇది ఒక 3 or 4 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటాను. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇట్లాంటి సెంటెడ్ క్యాండిల్స్ కానీ, ఇలాగా మంచి ఆరోమాటిక్ క్యాండిల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. నాకు కావాల్సింది ఇండోర్ ప్లాంట్స్ కోసం అని వెళ్ళాను. అలాగే చిన్న చిన్న హోమ్ డెకర్ ఏమైనా షో పీసెస్ అట్లాంటివి ఉంటాయేమో అని కూడా చూద్దామని వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కిచెన్కి సంబంధించిన క్రాకరీ యూనిట్ ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. అంత మంచి ఇప్పుడు గోల్డ్ ఫినిషింగ్ వచ్చి క్రాకరీ యూనిట్ చాలా బాగుండింది. సో చాలా డిన్నర్ సెట్స్ కానీ, అలాగే కప్స్, ఇంకా బౌల్స్ చాలా క్యూట్గా అనిపించినాయి. అలాగే చాలా లగ్జూరియస్గా కూడా అనిపించింది. కాకపోతే వాళ్ళు వీడియో తీసుకొని ఇవ్వలేదు, అందుకే నేనేం చూపించలేకపోయానండి ఈ వీడియోలో. అవి కూడా చిన్న చిన్న ఇట్లాగా క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి క్రాకరీ ఐటమ్స్ కానీ ఇంత బాగుంటాయా అని చెప్పి. కిచెన్కి కావాల్సిన అన్ని A to Z ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మంచి ఇప్పుడు సెరామిక్ టైప్ బౌల్స్ కానీ, ఇలా డిన్నర్ సెట్స్ కానీ చాలా బాగున్నాయి అవైతే. సో ఇంకా నేను ఆ సెక్షన్లో నుంచి మళ్ళీ నాకు ఇండోర్ ప్లాంట్స్ కావాలి కాబట్టి అవి ఒకసారి చూశాను. నాకు ఫిడెలిఫిక్ ప్లాంట్ అయితే నచ్చిందండి, కానీ అది ప్రైస్ అయితే 4,000 చేంజ్ అలా చెప్పారు. సో 4,500 అలా చెప్పారు. ఇంకా నేను అందుకని ప్రైస్ విషయం గురించి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. సో నేనైతే చిన్న చిన్న డెకర్ ఐటమ్స్ అయితే తీసేసుకొని వచ్చేసాను ఇంకా బయటకి. ఇక్కడ మీరు చూసినట్టయితే వరుసగా ఉంటాయండి ఈ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేవి. సో ఒకటేమో ఫర్నిచర్ అని, ఇంకొకటేమో హోమ్ డెకర్ ఐటమ్స్ అని, అలాగే స్టీల్ యుటెన్సిల్స్ కానీ, అలాగే స్టీల్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ A to Z అండి, వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ అనమాట. ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక స్ట్రీట్ మొత్తం ఇలానే ఉంటుంది. ఒకటేమో వాళ్ళ గోడౌన్ లాగా అలా ఉంటుంది, మిగతావన్నీ ఇట్లాగా ఫర్నిచర్ కానీ, హోమ్ డెకర్ కానీ, అలాగే స్టీల్ ఫ్యాక్టరీ లాగా ఇవన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇదే లైన్లో వస్తే మీకు అన్ని కావాల్సినవి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి గోడౌన్ అనమాట. ఇవన్నీ పక్కనే ఉంటాయి. సో మా షాపింగ్ అయితే అక్కడ అయిపోయింది. నేను అంత పెద్దగా ఏమీ తీసుకోలేదు. నాకు ప్రైస్ అయితే ఎక్కువే అనిపించిందండి, నాకేం తక్కువగా రీజనబుల్గా అనిపించలేదు. ఇంకా నేను అక్కడి నుంచి అయితే వెస్ట్ సైడ్కి వెళ్ళాను. వెస్ట్ సైడ్లో ఎందుకంటే చిన్న హోమ్ డెకర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ, హోమ్ సెంటర్కి సంబంధించిన ఐటమ్స్. సో దట్ అందుకని నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడైతే నేను నాకు కావాల్సిన ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. 2 ప్లాంట్స్ అయితే పర్చేస్ చేశాను. ఒకటి ఫిడెలిఫిక్ ప్లాంట్, అలాగే ఇంకొకటి ఏమో బ్యాంబూ ప్లాంట్, చిన్న ప్లాంటే, మినీ ప్లాంటే తీసుకున్నాను. అలాగే చిన్న చిన్న హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చూశాను, అలాగే తీసుకున్నాను కూడా. మీకు ఊరికి చూపిస్తాను అనమాట ఇక్కడ ఏమేమి ఉంటాయా అని చెప్పి. చాలా స్టైలిష్గా అనిపించింది, బట్ అలానే మరీ ఓవర్ ప్రైజీగా కూడా అనిపించలేదండి. నాకు ప్రైస్ కూడా తక్కువే అనిపించింది ఆగ్రోమెక్తో కంపేర్ చేస్తే. అయితే ఇక్కడ చాలా స్టైలిష్గా ఉంది, ప్రైస్ విషయంలో కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు. ఈ కుషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి. కుషన్ కవర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. ప్రైస్ వచ్చేసి 899 అలా ఉంది ఇది. అలాగే కొన్ని ప్రైసెస్ కూడా నేను ఇప్పుడే డిస్ప్లే చేస్తాను. నాకు వీలున్నంత వరకు అయితే షూట్ చేశాను. సో ఒకసారి చూడండి మీరు కూడా.
ఇంతకీ అసలు తమ్నైల్లో అమెజాన్ హాల్ అని చెప్పి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, అవి కూడా నేను చూపిస్తానండి. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకేసారి తీసుకున్నాను కాబట్టి అన్నీ ఈ వీడియోలోనే చూపిద్దామని ఈ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. సో అమెజాన్ హాల్ కూడా దీంట్లోనే ఉంటుంది ఈ వీడియోలోనే. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్, నేను ఇందాక అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానని చెప్పాను కదా, అవన్నీ డెలివరీ అయితే అయిపోయినాయి. సో ఇవన్నీ నేను క్విక్గా చూపించేస్తాను ఈ వీడియోలో. అండ్ వీటి ప్రైజెస్ ఇవన్నీ పక్కన నేను డిస్ప్లే చేస్తానండి. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లాగ్ అయిపోతుంది వీడియో, అందుకని ప్రైస్ అయితే పక్కన డిస్ప్లే చేస్తాను. అండ్ ఆల్సో వీటి లింక్స్ ఇవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇవాళే వచ్చిందనమాట ఫస్ట్ ఏదైతే ఈ షో పీస్. ఈ ప్రైస్ ఇదంతా పక్కన నేను డిస్ప్లే చేస్తానండి. సో ఇదొకటి షెల్ఫ్స్, ఫ్లోటింగ్ షెల్ఫ్స్ పైన అయితే చాలా బాగుంటుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాంగింగ్ ప్లాంట్ అండి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ విత్ పాట్ వస్తుంది, అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్ లాగా వస్తాయి. ఈ థ్రెడ్ కొంచెం చీప్గా అనిపించింది నాకు, కొంచెం మ్యాక్రమీ టైప్లో అట్లా ఇస్తే బాగుండేది అని అనిపించింది. బట్ స్టిల్ ఇదైతే న్యాచురల్ ఫినిషింగ్ లాగా అనిపించింది అండి, అందుకనే తీసుకున్నాను. ఇదైతే చాలా చూడడానికి న్యాచురల్గానే అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా అయితే అనిపించట్లేదు. సో ఇట్లాంటి 2 హ్యాంగింగ్ పాట్స్ అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే పక్కన డిస్ప్లే చేసేస్తాను. క్వాలిటీ అయితే బాగుందండి. నేను క్వాలిటీ బాగుండేవి చూపిస్తాను, బాగలేనివి అయితే అసలు నేను కూడా తీసుకొని రిటర్న్ చేస్తాను చాలా వరకు. సో ఇదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఈడి బాన్సై ట్రీ అండి, డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇది కూడా దీంట్లో ఏంటంటే ఇట్లా ఒక ట్రీ వస్తుంది. ఇది మనం ఎట్లా కావాలంటే అట్లాగా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, అడ్జస్టబుల్. ఇది మనకి ఫస్ట్ దీంట్లో షో పీస్ వచ్చిన వెంటనే అంతా ఫ్లాట్గా ఉంటుంది. మనం ఇదంతా ఈ బ్రాంచెస్ వీటన్నిటిని ఇట్లా స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఏ షేప్కి కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తాయి. సో ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, వీటిలో లైట్స్ వస్తాయి అనమాట. సో ఇదంతా టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది, దీంట్లో సెల్స్ వేసేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఛార్జింగ్కి ఒక వైర్ కూడా ఇచ్చారు దీంట్లో. సో ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, దీంట్లో ఇంకొంచెం అండ్ నెక్స్ట్ ఒక మోడ్ ఆఫ్ అయిపోతుంది, టచ్ తోటి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఆన్ చేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వర్త్ అనమాట, నేను పెట్టిన ప్రైస్కి అయితే నిజంగా వర్త్ అండి ఇది. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇది కూడా ఫ్లోటింగ్ షెల్ఫ్ పైన బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇట్లాంటి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. సో మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాక్రమీ వాల్ హ్యాంగింగ్ డెకర్ ఐటమ్ అనమాట. ఇది మ్యాక్రమీ ఆర్ట్తో చేశారు. ఇది మాకు బ్యాక్గ్రౌండ్ సోఫాకి చాలా బాగుంటుంది అని చెప్పి కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని తీసుకున్నాను. కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ నేను అనుకుంది బోహో థీమ్ కదండి, బోహో థీమ్కి తగ్గట్టుగానే నాకు నచ్చినవి అయితే నేను తీసుకున్నాను. సో మ్యాక్రమీ ఆర్ట్ అనమాట. ఇది బాగుందా? దీని ప్రైస్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్వాలిటీ బాగుందండి. నేను అన్ని చూపించే క్వాలిటీ బాగుంటేనే చూపిస్తాను, బాగుండనివి అయితే అసలు చూపించను. సో ఇదైతే రికమెండబులే అనమాట, మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇదొకటి నాకు ఇట్లాగా మ్యాక్రమీ ఆర్ట్తో వచ్చినాయి అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని తీసుకున్నాను ఇది. అండ్ మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ కూడా మ్యాక్రమీ ఆర్ట్లానే ఉంటుంది. ఇది మ్యాక్రమీ వాల్ బాస్కెట్ అండి. ఈ బాస్కెట్ లోపల ఏంటంటే చిన్న ప్లాంట్ క్రీపర్ కానీ ఇట్లా ప్లేస్ చేయొచ్చు మనం. సో చూపిస్తాను ఒకసారి మీకు ఐడియా కోసం. ఈ పాట్ ఉంది కదా, ఈ పాట్ అంటే దీంట్లో పట్టదు అనుకోండి, బట్ ఊరికే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇట్లాగా. ఇది యాక్చువల్గా అయితే పట్టదు, దీంట్లో ఒక చిన్న ప్లాంటర్ అయితే సెట్ అవుతుంది. ఇట్లా బాస్కెట్ లేకుండా ఉండేది, పాట్ లేకుండా ఉండేది కానీ ప్లేస్ చేస్తే బాగుంటుంది దీంట్లో. సో అందుకని తీసుకున్నాను ఇది. ఇది కూడా మ్యాక్రమీ ఆర్ట్ అండి. ఇది కూడా నాకు మ్యాక్రమీ ఆర్ట్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో బోహో థీమ్లో వెళ్తున్నాను కాబట్టి ఇది కూడా తీసుకున్నాను. నైస్ బాస్కెట్. ప్రైస్ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్
ఇవన్నీ నేను రెడీగా ఓపెన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడే నేను ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అలాగే మీకు బోర్ కూడా కొడుతుంది. సో అందుకని ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినయే చూపిస్తాను. ఇది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండి. ఇదైతే మెటల్ పీస్, స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇది కూడా ఫ్లోటింగ్ షెల్ఫ్ పైన బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే బాగుందండి, వర్తే. కొంచెం హెవీగా కూడా ఉంది, బాగుంది. ఇది స్టైలిష్ గా ఉంటుంది మనకి ఫ్లోటింగ్ షెల్ఫ్ వీటి పైన పెడితే. సో ఇదొకటి. ఈ కుషన్స్ కూడా బోహో థీమ్ టైప్ లో తీసుకున్నాను. యాక్చువల్ గా మనకి నేను ఆర్డర్ చేసినప్పుడు చూసిన కలర్ అయితే చాలా లైట్ గా ఉండింది. ఇది చూడండి, పీచ్ కలర్ మరి డార్క్ గా కనిపిస్తుంది కదా, యాక్చువల్ గా అయితే ఇంత డార్క్ గా లేదు, చాలా లైట్ గా ఉండింది. సో సూపర్ గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఫైనల్ గా అయితే వచ్చిన తర్వాత మరి డార్క్ అయిపోయింది, బట్ మా థీమ్ కి అయితే కొంచెం సెట్ అయిందని అనిపించింది, అందుకనే ఉంచేసాను రిటర్న్ చేయకుండా. సో ఇదన్నమాట. ఇదైతే మనకి ఒక్కటే వస్తుంది, ఇది కుషన్ కవరే అనమాట నేను ఆర్డర్ చేసింది. లోపల కుషన్ సెపరేట్ గా తీసుకోవాలి. అండ్ ఇదైతే మెజర్మెంట్స్ వచ్చేసి 12x18 ఇంచెస్ అండి ఇది. సో ఇది ఇట్లాంటిది నేను 2 తీసుకున్నాను. లోపల కుషన్స్ కూడా సెపరేట్ గా తీసుకున్నాను. అండ్ ఈ కుషన్స్ ప్రైస్ కూడా కావాలి అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుషన్ కవర్. ఇది కొంచెం వెల్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది వచ్చేసి ఐ థింక్ 16x16 ఇంచెస్ అనుకుంటాను ఇది. సో ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇట్లాగా పింక్ పామ్స్ వస్తాయి లాస్ట్ లో, ఐ మీన్ ఎండింగ్స్ లో ఇట్లా వస్తాయి. ఇది కూడా బోహో థీమ్ కి సెట్ అవుతుంది. అలాగే కుషన్ కి కొంచెం కలర్ఫుల్ గా యాడ్ చేస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఓన్లీ కవర్ వరకే తీసుకున్నాను. ఇలాంటిది 2 తీసుకున్నానండి, లోపల కుషన్స్ మాత్రం సెపరేట్. సో నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్. ఈ కర్టన్స్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, అర్బన్ స్పేస్ నుంచి. సో ఇది కూడా అమెజాన్ లోనే పర్చేస్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మనకి మరీ సన్లైట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే ఇది బాగా కొంచెం సన్లైట్ ని ఆపేస్తుంది అనమాట. షియర్ కర్టన్ లాగా కాకుండా కొంచెం బాగా సన్లైట్ ని ఆపుతుంది. సో ఫ్యాబ్రిక్ అయితే ఇట్లుంది. దీనికి ఇదిగోండి సైడ్స్ ఇట్లా వచ్చింది, ఫుల్ కలర్ఫుల్ గా ఉంది కర్టన్ అయితే. సో ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఈ కర్టన్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ ఇది కొంచెం గాడీగా అనిపించింది నాకు ఇంట్లో మొత్తానికి కర్టన్స్ వేస్తే. బట్ స్టిల్ బోహో థీమ్ కి అయితే సెట్ అయింది. నాకు మెయిన్ బోహో థీమ్ కావాలి కాబట్టి బోహో థీమ్ కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో దట్ నేను ఇది రిటర్న్ పెట్టదలుచుకోవట్లేదు, ఉంచుకుంటున్నాను. ఇట్లాంటిది నేను ఒక 2 pairs తీసుకున్నానండి. సో దట్ 2 windows ఉన్నాయి కాబట్టి హాల్లో 2 windows కి ఒక్కొక్క పేర్ వేద్దామని చెప్పి తీసుకున్నాను 2 pairs. ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అండి. సో 3 ఫ్లోటింగ్ షెల్ఫ్స్ తీసుకున్నాను. దీనికి ప్రైస్ నాకు అరౌండ్ 800, ఐ థింక్ 899 అలా పడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రైస్ నేను డిస్ప్లే చేస్తానండి పక్కన. ఈ 3 ఫ్లోటింగ్ షెల్ఫ్స్. సో వీటికి ఇట్లా ఎండింగ్ లో ఇట్లా వస్తుంది అనమాట మనకి హుక్, ఐ మీన్ వాల్ కి అటాచ్ చేయడానికి. సో ఇక్కడ నెయిల్స్ తోటి అటాచ్ చేసేయచ్చు మనం, వాళ్ళే నెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 3 ఫ్లోటింగ్ షెల్ఫ్స్. అండ్ దీనికి ఇట్లా వస్తాయి నెయిల్స్ ఇవన్నీ. సో మనం దాన్ని అటాచ్ చేయడమే అనమాట వాల్ కి. ఇది ఒకటి తీసుకున్నాను. ఫ్లోటింగ్ షెల్ఫ్ పైకి ఇంకొక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. లైక్ ఫోటో ఫ్రేమ్ కాదండి, ఇది కోట్, ఆల్రెడీ కోట్ రాసి ఉంటుంది. సో ఫాలో యువర్ డ్రీమ్స్ అని ఒక చిన్న ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్ పైన బాగుంటుంది కదా అని. సో ఇదనమాట. దీని ప్రైస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. క్వాలిటీ ఓకే, కానీ ప్రైస్ ఓవర్గా అనిపించింది. నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్కి అయితే నేను పెట్టిన ప్రైస్ కన్నా ఐ మీన్ ఎక్కువ ప్రైస్ పెట్టానేమో అని అనిపించింది. బట్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. కొన్నిటికైతే నేను చాలా బాగా అన్ని రివ్యూస్ చెక్ చేసి తీసుకున్నాను. రివ్యూస్ చాలా బాగున్నాయి అండ్ దట్ క్వాలిటీ కూడా బాగున్నాయి. మనం బయటకు వెళ్ళి చెక్ చేస్తే మనకి ప్రైసెస్ అనేది తెలుస్తుంది, మనం తీసుకున్నది వర్తా కాదా అని. ఒక 2-3 షాప్స్లో వెళ్ళి కనుక్కుంటే. సో అప్పటి వరకు కొంచెం డైలమాలో ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇట్లాంటివి చాలా తీసుకొని కూడా నేను రిటర్న్ పెట్టేశానండి. ఎన్ని ఐటమ్స్ అస్సలు వేస్ట్. అమెజాన్లో కొన్ని అయితే మనకి పిక్చర్ చూసి మోసపోతాం. ఇది ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు. ఈ కలర్ కానీ ఓవర్గా అస్సలు నచ్చలేదండి. చాలా చీప్గా అనిపించింది ఈ మెటీరియల్ అయితే. సో దట్ నేను ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను. అండ్ ఆర్టిఫిషియల్గా ఉంది, మరీ ఓవర్ ఆర్టిఫిషియల్గా ఉంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనే కొంటాం కానీ కొంచెమైనా న్యాచురల్ లుక్ ఉంటే బాగుంటుంది ఇంట్లో, కానీ ఇది అస్సలు బాగాలేదు. సో దట్ ఐఎమ్ రిటర్నింగ్ దిస్ ప్రోడక్ట్ గైస్. అండ్ నెక్స్ట్, సో ఐ థింక్ ఐ హ్యావ్ షోన్ ఆల్ ద ఐటమ్స్. బట్ ఎస్, ఒకటి మాత్రం మిగిలిపోయింది. ఈ సెంటర్ టేబుల్ తీసుకున్నానండి. ఈ సెంటర్ టేబుల్ అయితే నాకు 2,500 అలా పడింది.
సో బెటరే అనమాట ఈ సెంటర్ టేబుల్ అయితే. కానీ ఐకియాలో ఇంకొంచెం బాగుంటాయి, అదే చూస్తున్నాను ఐకియాలో తీసుకుందామా ఇది రిటర్న్ పెడదామా అని చెప్పి. ఓకే, ఐకియాలో కొంచెం ఓవర్ ప్రైస్గా అనిపిస్తే ఇదే ఉంచుకుందాం అని అనుకుంటా. మార్బుల్ ఫినిష్ వచ్చింది. సో నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఇదైతే ప్రస్తుతానికి చూపించలేకపోతున్నాను కదా, కూర్చున్నాను కాబట్టి. సో ఇవేనండి నేను ఆల్మోస్ట్ తీసుకున్న ఐటమ్స్ అయితే చాలా వరకు చూపించానని అనుకుంటున్నాను. అండ్ కుషన్స్ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా, నేను అది కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఎక్కడ తీసుకున్నాను. సో ఇదేనండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.